కాలనీ వాసులకు, మన కాలనీకి విచ్చేసినటువంటి భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు గారికి మన స్వాగతం తెలుపుతున్నాము. వారిని ఈనాటి కార్యక్రమానికి స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాం. ఒకరిని రండి సార్. కాలనీ అధ్యక్షులు కాలనీ సార్ అన్న ఇటు చూడండి, పట్టుకోండి అన్న, ఇట్లా అన్న దగ్గర రండి. సార్ ఇటు చూడండి సార్. ఓకే రైట్, వస్తారు రైట్. వృత్తినను రాణకు నెక్కి ప్రాపుగ వైద్య వృత్తినను రాణకు నెక్కి తదేక దీక్షతో ఓపిక చాటి ఉద్యమపు ఊపిరి అయి తెలంగాణ సాధన దీపికయైన నేతకును దీ సముపేతులు మాన్యులైన శ్రీ భూపతి రెడ్డి గారికి అమోఘజయములు కలుగుగావుతన్. శ్రీ భూపతి రెడ్డి గారికి అమోఘ జయములు కలుగుగావుతన్. మా కాలనీకి ఉన్నటువంటి ఒక ఏకైక గాయకుడు అయితే మాకు కాలనీలో ఎంట్రన్స్ మార్గం అనేది చాలా ముఖ్యమైనది. స్కూల్ పిల్లలు, కాలనీ నుంచి వెళ్ళేటటువంటి ఎంప్లాయీస్, తర్వాత వృద్ధులు అందరూ కూడా ఇదే రోడ్లో, మెయిన్ రోడ్లో వస్తారు పోతారు కాబట్టి ఆ రోడ్డు బాగాలేదు సార్. ఇంతకుముందు మీకు విజ్ఞప్తి చేసినాము, దాన్ని ఆ రోడ్లో బట్టి బాగు చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే మా కాలనీలో ఒక 200-300 మీటర్ల రోడ్డు బాగాలేకుండా ఉంది. సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ ఏదో ఒకటి శాంక్షన్ చేసి ఒక 30-40 లక్షల రూపాయలు అవుతుండొచ్చు. ఆ శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయాలని మనం చేస్తున్నాం. అంతకంటే ఎక్కువైనా సార్ ఇంటినాలు పెట్టుకుంటున్నాడు. అయితే ఇంకొకటి, మనకు పూర్వపు ఎమ్మెల్యే గారు ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినవి ఉన్నాయి సార్. అవి కాలక్రమంలో దానికి ప్రొసీడింగ్ కాపీ ఇవన్నీ వెళ్ళినప్పటికీ కొంచెం పైసా డబ్బులు లేక పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ బిల్లును కూడా 5 లక్షల రూపాయలను మాకు ఇప్పించినట్టయితే ఇక మా కాలనీ యొక్క మందిరం అభివృద్ధి పథకంలో వస్తుందని చెప్పేసి సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. చాలా ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా పైసలు వస్తాయనే మంచి ఉద్దేశంతో కళాయిని డబ్బులు ప్రూవ్ చేసుకొని విరాళం చేసుకొని ఆ కన్స్ట్రక్షన్ అది ట్రీట్మెంట్ చేస్తారు. దానికోసం దయచేసి మాకు తొందరగా అది వచ్చేటట్టు. ఓకే సార్, మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడితే. బీవీ నగర్ కాలనీ, ముబారక్ నగర్లోని ఈ కాలనీకి మరి వాళ్ళ చాలా పవిత్రమైన రోజు, శ్రీరాముడు పుట్టినటువంటి రోజు, సీతాదేవిని కళ్యాణము చేసుకున్నటువంటి రోజు, అదేవిధంగా మరి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రోజు, మరి అదేవిధంగా సాయిబాబా గారి జన్మదినం, ఇవన్నీ కూడా ఒకటే రోజు కలిసి రావడం. మరి ఈరోజు సాయంత్రం పూట మీ కాలనీకి నేను రావడం, మరి మీ అందరితోని ఈ భజన కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ఇదంతా కూడా చాలా సంతోషకరంగా ఉంది. మీకు అందరు కూడా మరి ముఖ్యంగా ఈ పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, మనకు కాలనీ వాసులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆ దేవుడు మీకు అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో మరి పాడి పంటలతో సుఖశాంతుల సంబంధమైన జీవితాన్ని ప్రసాదించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మీ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని, పేరు తీసుకొచ్చేటట్టు ఆ దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ, మరి చాలా చిన్న సమస్యలే చెప్పారు. ఇక్కడ మెయిన్ రోడ్డు, అప్రోచ్ రోడ్డు అది బీటీ కావాలని అంటూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు ఒక చిన్న టెక్నికల్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఒకప్పుడు ముబారక్ నగర్ గ్రామము చాలా అభివృద్ధి చెందిన గ్రామం. సరే, కొత్త కొత్త లేఅవుట్స్ వచ్చినాయి. దాంట్లో కొన్ని ఇక లేఅవుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక మరి అప్పుడు కొన్నారు, కట్టుకున్నారు.
తర్వాత ఇంకోటి ఏమైందంటే ఈ గ్రామం తీసుకొచ్చి మనము నిజామాబాద్ మున్సిపాలిటీలో కలపడం వల్ల ఇప్పుడు ఏమైందంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫండ్స్ అంటే పిఆర్ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ తర్వాత ఈ నరేగా ఫండ్స్ కానీ ఇక్కడ పెట్టలేకపోతుంది. స్పెషల్గా అర్బన్ డెవలప్మెంట్ కొరకు వచ్చినటువంటి ఫండ్స్ ఉంటేనే మనం ఇక్కడ పెట్టగలుగుతాం. మున్సిపాలిటీలో కూడా ఇక మీకు అందరూ కూడా తెలుసు మున్సిపాలిటీ ఆదాయం ఎంత ఉంది, దానికి ఖర్చు ఏంటిది, మరి దాని ఇంతవరకు అభివృద్ధికి ఇంకా ఎన్ని మిగులుతాయి ఖర్చులు పోగా అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో జనరల్ మెయింటెనెన్స్కి సరిపోయేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళ మనకు నేను నిజంగానే అంటే ఈ కఫ్ఐటీసీ నుండి కొన్ని వాళ్ళ వివిధ గ్రామాలన్నిటి కూడా ఒక స్పెషల్గా అంటే ఒక రోడ్ అని కాదు, మన 6 గ్రామాలలో ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా ఒకటి ఎస్టిమేషన్ వేయించి ఒక 60 కోట్లు మీకు ఇంతకు కూడా చెప్పాను అనుకుంటా, ముఖ్యమంత్రి గారు అడిగాను. సరే ఏదైనా ఇవ్వని అది ఎంతైనా రాని అని కానీ మొత్తం మీద ఈ ఒక కాలనీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ కానీ తర్వాత ఈ కాలనీలో ఉన్నటువంటి మిగతా డ్రైన్స్ కానీ మరి సీసీ రోడ్స్ కూడా తప్పకుండా మనం చేపించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. తర్వాత ఇక్కడ ఇంత చక్కటి దేవాలయం మరి ఇక్కడ ఈ ధర్మశాల ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నేను చూశాను. సరే గతంలో ఒక 5 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. అది ఆ ప్రొసీడింగ్ కూడా అది వైపులే ఉంది, తప్పకుండా అది మీకు ఫండ్స్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అది కాకుండా కూడా ఇంకా పైన ఒక్కొక్క ఎక్స్టెన్షన్ కొరకు ఒక పూజారిగా మళ్ళీ దేనికో కానీ మొత్తం మీద మీరు ఒక రూమ్ కావాలి, ఇంకా ఎక్స్టెన్షన్ కొంచెం మాకు బిల్డింగ్ కావాలని ఒక 5 లక్షల రూపాయలు అడిగారు. తప్పకుండా ఇది నాకు సిడిపి రాగానే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే సరే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, కానీ మన మధ్యన అంటే ఒక ప్రేమపూర్వకమైన సంబంధం మన దగ్గర అంటే సోదర భావం, తర్వాత మన మధ్యన ఒక మానవ కోణంలో మనకు అన్ని కూడా సంబంధాలు మనం అందరూ కూడా ప్రేమతో కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. మీకు అందరూ కూడా నేను కోరుకుంటాను, ఇవాళ శ్రీరామనవమి, మరి శ్రీరాముడే అందరికీ ఆదర్శం, ప్రతి హిందువు కూడా శ్రీరామ భక్తుడే. మరి మీకు అందరూ కూడా తెలుసు సనాతన ధర్మం అంటే ఏంటిది, మరి వసతి కుటుంబకం అన్నాం. మన అందరినీ ప్రేమించడమే, మన ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని సృష్టి, ఎవరున్నా కానీ పశువులైనా పక్షులైనా మనుషులైనా ఎవరైనా కానీ అందరూ కూడా దేవుని సృష్టి కాబట్టి దేవుడి బిడ్డలాగానే చూసి మనం ఎవరిని ద్వేషించకుండా మన అమ్మ లాగా అంటే మన మతం అనేది మన అమ్మని మనం గౌరవిస్తాం, ఎదుటి కూడా మనం గౌరవిస్తాం. సో ఆ ఒక అంటే బ్రాడ్ వ్యూలో మరి మన సనాతన ధర్మం ఏం చెప్తుందో దాన్ని మనం పాటిస్తూ ఇంకా ఇలా చూస్తాం. నేను పొద్దు నుండి చాలా టెంపుల్ వెళ్ళాను, ఎక్కడ పోయినా భక్తి భావన మరి ఒక అంటే ఒక స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ ఉంది. ఇది ఇలా మరి చాలా అంటే ఎక్కడైనా పండగ వాతావరణం ఉంది, ఇది చాలా మంచిది సమాజంలో. అంటే దీంతో ఏంటంటే వాయిలెన్స్ కానీ ఇదంతా కూడా మొత్తం తగ్గిపోతుంది. ఒక శాంతి, ఒక సామరస్యము, ఒక భక్తి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఇంకా ముందు మనం ఇంకా కొనసాగించడమే కరెక్ట్ మంచిది. సో ఈ సందర్భంగా మీకు మరొకసారి ఈ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మీ అందరూ కూడా మరి ఇంకో శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుందాం. కాలనీ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నటువంటి కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నారు. వారు పెద్ద మనసుతోటి మన అభివృద్ధి కాలనీ అభివృద్ధి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ తను ఆర్మూర్ బ్రాంచ్లో. అయితే యాక్చువల్లీ మొన్న ఉగాది రోజు తిరుపతిలో పంచాంగ ఉగాది ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మీ ద్వారా అతన్ని సన్మానించాలని కోరుకుంటున్నాను. నేను పంపిస్తాను, విజయేంద్రకు పంపిస్తాను, టెన్షన్ పడకండి సార్. ఒక్క నిమిషం రైట్ సార్.